గోడపై ఉన్న బల్లిని చూసి ఎగిరిగంతేసి బల్లి అర్జున్ని హత్తుకుంటుంది. అలా ఇద్దరు ఊపిరి తీసుకునేంత దూరంలో ఉంటూ ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ అప్పుడే సడన్గా కరెంటు పోతుంది. ఆ రాత్రి అర్జున్ రసజ్ఞలు ఒక్కటైపోతారు. ఉదయాన్నే అర్జున్ రసజ్ఞలు నిద్రలేవగానే ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. అప్పుడు రసజ్ఞ అర్జున్తో ఇలా అంటుంది, అర్జున్, నీతో గడిపిన ఈ కొన్ని గంటలు నా లైఫ్లోనే ద బెస్ట్ మూమెంట్స్ తెలుసా. నిజంగా నీ పక్కనుంటే నాకేది వద్దు అనిపిస్తుంది. జస్ట్ నువ్వు నేను ఇలాగే ఉండిపోదాం. చిన్నప్పటి నుండి అమ్మా నాన్నల ప్రేమ పొందలేదు. నన్ను జెన్యూన్గా ఇష్టపడింది నువ్వే అర్జున్. నా కూడా లైఫ్లో కోల్పోయిన ప్రేమ నీ వల్లే దక్కింది రసజ్ఞ. ఐ లవ్ యూ రసజ్ఞ. అప్పుడు రసజ్ఞ సిగ్గుపడుతూ లవ్ యూ టూ అర్జున్ అని చివరాఖరికి అర్జున్ రసజ్ఞలు ఒకరి ప్రేమ విషయం ఒకరు చెప్పుకుంటారు. అలా ఆ రోజు ఇద్దరు కలిసే ఆఫీస్కి వెళ్తారు. అర్జున్ తన వర్క్ ప్లేస్కు వచ్చి కూర్చుంటాడు. అర్జున్ రాత్రి రసజ్ఞతో ఉన్నాడని వివేక్ పల్లవిలకు తెలుసు. వివేక్ అర్జున్తో ఫన్నీగా ఇలా అంటాడు, అర్జున్ మామా, నైట్ అక్కడే పడుకున్నట్టున్నావు. ఏంటి మ్యాటరు? అదేం లేదురా వివేక్. నైట్ సరిగ్గా వర్క్ చేద్దామనే టైంలోనే తను బల్లిని చూసి భయపడి నన్ను గట్టిగా పట్టేసేసుకుందిరా. సరిగ్గా ఆ సమయానికే కరెంటు పోయింది. ఆ క్షణంలో అలా అలా అయిపోయిందిరా. అలా సిగ్గుపడుతూ అంటాడు, ఓహో, అయితే రాత్రి అన్నీ అయిపోయాయన్నమాట. అవునరా వివేక్, తనకి మార్నింగ్ ప్రపోజ్ చేసేసాన్రా. తను యాక్సెప్ట్ చేసి లవ్ యూ టూ చెప్పింది. ఇదంతా విన్న పల్లవి అర్జున్తో ఇలా అంటుంది, అర్జున్, మాకైతే పార్టీ కావాలి. మొత్తానికి నువ్వు అనుకున్నది చేశావు. నేనిష్టపడే పిల్ల దూరమైంది అని బాధపడాలా, లేక ఫ్రెండ్గా నీకు సెట్ అయింది అని సంతోషపడాలో అర్థం కావట్లేదురా అర్జున్. అప్పుడు పల్లవికి డౌట్ వచ్చి అర్జున్తో ఇలా అడుగుతుంది, అయినా మేడం, మేము ఇంతకుముందు జూకి వెళ్ళినప్పుడు కూడా తను చాలా స్ట్రాంగ్గా ఉంది. అక్కడ ఉన్న స్నేక్ని కూడా తను చేతితో పట్టుకుంది. అలాంటిది తను బల్లికి భయపడి నీపైన పడ్డమేంటి అని అంటుంది పల్లవి. అప్పుడు అర్జున్ పల్లవితో ఇలా అంటాడు, అంతేకాదు, పల్లవి మొన్న లిఫ్ట్ బాలేనప్పుడు కూడా నన్ను పట్టుకుంది. అయితే ఖచ్చితంగా మేడంకి నువ్వంటే ముందు నుంచి చాలా ఇష్టం ఉన్నట్టుంది. అందుకే నీతో అలా చేసింది. అయినా నీకు కూడా మేడం అంటే ఇష్టమేగా అని పల్లవి అంటున్నప్పుడు అక్కడికి ఆఫీస్ బాయ్ మల్లేష్ టీ తీసుకొచ్చి ఇలా అంటాడు, నాకు ముందు నుంచే మీ ఇద్దరిపై అనుమానం ఉండేది. ఇప్పుడు క్లారిటీ వచ్చింది సార్ అని అంటాడు మల్లేష్. అప్పుడు అర్జున్ ఇలా అంటాడు, ఏ మల్లేష్, వెళ్ళి నీ పని చూసుకో. ఎప్పుడు నీకు అనవసరమైన విషయంలో ఎందుకు తలదూరుస్తావు? అర్జున్, ఎందుకురా మల్లేష్ పైన కోపడతావు? రోజు పర్సనల్గా క్యాబిన్లోకి వెళ్ళడం, నిన్నే స్పెషల్గా ట్రీట్ చేయడం. మేమెంత కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చినా నువ్విచ్చిన రోజ్ ఫ్లవర్కి ఎక్సైట్ అవ్వడం, ఎప్పుడు నీ గురించే అడగడం, ఇలా చేస్తే ఎవరికైనా డౌట్ వస్తుందిగా అర్జున్. అలా అర్జున్ని వివేక్ పల్లవిలే కాకుండా ఆఖరికి ఆఫీస్ బాయ్ మల్లేష్ కూడా ఆట పట్టిస్తాడు. సాయంత్రం అర్జున్ ఆఫీస్ అయిపోగానే ఇంటికి వెళ్తాడు. అర్జున్ బెడ్రూంలోకి రాగానే అర్జున్ భార్య ఆరాధ్య అర్జున్తో ఇలా అంటుంది, ఏవండి, నైట్ ఆఫీస్లో ఎలా గడిచిందండి? అసలు నైట్ పడుకున్నారా లేదా? ఇంత లేట్ నైట్ ఆఫీస్లో వర్క్ చేస్తే మీ హెల్త్ ఏమైపోవాలండి? అప్పుడు అర్జున్ తడపడుతూ, ఏం చేస్తాం ఆరాధ్య, కార్పొరేట్ ఆఫీస్లో ఇవ్వని కామన్. అప్పుడప్పుడు ఇలా వర్క్ హెవీగా ఉంటుంది. దాన్ని మేనేజ్ చేస్తూ ముందుకు వెళ్ళిపోవాలి అని భార్య ఆరాధ్యకి తెలియకుండా కవర్ చేస్తాడు అర్జున్. మీరు నిన్న అంత సడన్ గా వెళ్ళిపోయేసరికి ఏం తిన్నారో ఎలా ఉన్నారో అని నాకు నైటు సరిగ్గా నిద్ర కూడా పట్టలేదండి అని అమాయకంగా అంటుంది ఆరాధ్య. అది విన్న అర్జున్ ఇలా అంటాడు, చూడు ఆరాధ్య, నువ్వు నా గురించి అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నీ చెప్పానుగా, నేను నిన్ను పెళ్లి చేసుకుంది కేవలం మా అమ్మా నాన్న బలవంతం పైన మాత్రమే. ఇంకెప్పుడు నీ టైంని నిద్రని నా కోసం వేస్ట్ చేసుకోకు అని కోపంగా అక్కడ్నుంచి వెళ్ళి అర్జున్ రోజులాగానే పక్క రూంలో సోఫా పైన పడుకుంటాడు. ఆరాధ్య కూడా బాధపడుతూ బెడ్రూంలో ఒంటరిగా పడుకుంటుంది. అలా 2 నెలల తర్వాత అర్జున్ ఒకరోజు
ఎప్పట్లాగానే ఆఫీస్కి వెళ్తాడు. అర్జున్ తన డెస్క్ దగ్గరికి వచ్చి కూర్చున్న తర్వాత వివేక్ అర్జున్తో ఇలా అంటాడు. రే అర్జున్, ఈరోజు మేడం ఎందుకు ఆఫీస్కి రాలేదు? మేడం ఎప్పుడు టైంకి ఆఫీస్కొస్తుంది? అలాంటిది ఇంత టైం అయినా ఇంకా రాలేదేంటి? ఇంట్లో ఏదో పనున్నట్లుంది లేరా, మధ్యాహ్నం వరకు ఆఫీస్కొచ్చేస్తుందిలే. అని అంటాడు అర్జున్. అలా కొన్ని గంటల తర్వాత అక్కడికి ఆఫీస్ బాయ్ మల్లేష్ వచ్చి టీ ఇస్తూ ఇలా అంటాడు. సార్, ఈరోజు రసజ్ఞ మేడం ఆఫీస్కెందుకు రాలేదు? మేడం నిన్న కూడా చాలా డల్గా ఉంది. మీకు మేడంకి ఏమైనా గొడవైందా సార్? అని అంటాడు మల్లేష్. అప్పుడు అర్జున్, అలాంటిదేమీ లేదు మల్లేష్, నాతో అయితే బానే ఉంది. ఒరే అర్జున్, అవునరా, మల్లేష్ చెప్పింది నిజమే. మేడం నిన్నటి నుండి చాలా డల్గా ఉందిరా. ఈ టైం వరకు ఆఫీస్కి రాలేదంటే సంథింగ్ ఈజ్ రాంగ్ అర్జున్. వెళ్ళి ఒక్కసారి మేడంకి కాల్ చేసి మాట్లాడు, ఏమైందో కనుకో అని పల్లవి అర్జున్తో అంటుంది. వెంటనే అర్జున్ టెన్షన్ పడుతూ పక్క రూంకి వెళ్ళి రసజ్ఞకి కాల్ చేస్తాడు. అర్జున్ ఎన్నిసార్లు కాల్ చేసినా రసజ్ఞ కాల్ లిఫ్ట్ చేయదు. ఏంటి రసజ్ఞ కాల్ లిఫ్ట్ చేయడం లేదు? ఏమై ఉండొచ్చు? తను ఎప్పుడైనా ఫస్ట్ రింకే నా కాల్ లిఫ్ట్ చేస్తుంది కదా. తనకి ఎన్నిసార్లు చేసినా కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి అర్జున్ చాలా టెన్షన్ పడిపోతాడు. ముందు వెనక ఆలోచించకుండా ఆఫీస్ నుంచి అర్జున్ డైరెక్ట్గా రసజ్ఞ ఇంటికి వెళ్తాడు. రసజ్ఞ ఇంట్లోనే ఉంటుంది. రసజ్ఞని చూసిన అర్జున్ మనసు కుదుట పడుతుంది. అప్పుడు అర్జున్ రసజ్ఞతో ఇలా అడుగుతాడు. ఏమైంది రసజ్ఞ? ఆఫీస్కెందుకు రాలేదు? కాల్ ఎందుకు ఆన్సర్ చేయట్లేదు? నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? అని అర్జున్ రసజ్ఞతో అన్నా తను మాత్రం మౌనంగానే ఉంటుంది. నిన్నే రసజ్ఞ, ఏం మాట్లాడవేంటి? అర్జున్, ఐఎమ్ ప్రెగ్నెంట్ అని అనగానే అర్జున్ ఫ్యూసులు ఎగిరిపోతాయి. నువ్వేం మాట్లాడుతున్నావు రసజ్ఞ? ప్రెగ్నెంట్ ఏంటి? అవును అర్జున్, నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఆ రోజు ఏం జరిగిందో మర్చిపోయావా? అప్పుడు అర్జున్కి గుర్తొస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది అర్జున్. నేను అమ్మా నాన్నలతో మాట్లాడతా అర్జున్. ఏదో ఒకటి చెప్పి వాళ్ళనొప్పిస్తాను. మనమిద్దరం పెళ్లి చేసుకున్నాం అర్జున్. అలా రసజ్ఞ అనేసరికి అర్జున్కి గుండె ఆగినంత పనవుతుంది. తను తడపడుతూ రసజ్ఞతో ఇలా అంటాడు. ఏంటి పెళ్ళా? పెళ్ళి ఏంటి రసజ్ఞ? అవును అర్జున్, ఇంత జరిగాక పెళ్లి చేసుకోపోతే ఎలా? హాయిగా మనమిద్దరం లైఫ్ లీడ్ చేద్దాం. మా నాన్నకి చాలా కోట్ల ఆస్తి ఉంది. నువ్వీ జాబ్ చేసే అవసరం కూడా లేదు. నువ్వే కంపెనీస్ని చూసుకుందువుగాని. అప్పుడు అర్జున్కి ఏం చెప్పాలో అర్థం కాక రసజ్ఞతో ఇలా అంటాడు. పెళ్ళంటే నాకు కొద్దిగా టైం కావాలి రసజ్ఞ. చూడర్జున్, నువ్వు ఎంత టైం అయినా తీసుకో, కాని నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ కడుపు తీయించుకొను. ఇలాగే కడుపుతోనే మనం పెళ్లి చేసుకుందాం. రసజ్ఞ అనేసరికి అర్జున్ నోటి మాట ఆగిపోతుంది. అర్జున్కి ఏమీ అర్థం కాక రసజ్ఞకి సరే అని చెప్పి అర్జున్ ఇంటి నుంచి దూరంగా ఒక చెరువు దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. అక్కడ టెన్షన్తో తనలో తానే ఇలా మాట్లాడుకుంటాడు. రసజ్ఞపై ఇష్టంతో అనవసరంగా తొందరపడి కలిసానా? ఇప్పుడు తన పెళ్ళంటోంది. ఈ విషయం ఇంట్లో తెలిస్తే అమ్మా నాన్నకి ఏం సమాధానం చెప్పాలి అని తలబాదుకుంటూ టెన్షన్ పడతాడు అర్జున్. ఆ మరునాడు శ్రీనివాస్ రియల్ ఎస్టేట్ పడిపోతుంది అని తను ఇన్వెస్ట్ చేసిన డబ్బులు తిరిగి రావన్న ప్రెషర్తో ఇంటికొస్తాడు. వచ్చి సోఫా పైన కూర్చుని సుమతిని పిలుస్తాడు. సుమతి, సుమతి. సుమతి పడుకోకపోవడంతో ఆరాధ్య, అమ్మా ఆరాధ్య. ఆరాధ్య లోపల నుంచి వస్తుంది. ఏమైంది మావయ్య? మీ అత్తయ్య ఎక్కడికెళ్ళింది? ఎంత పిలిచినా పలికి సావడం లేదు. అత్తయ్య కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్కు వెళ్ళింది మావయ్య. అవునా? సరేలే, నాకు చాలా తలనొప్పిగా ఉందమ్మా. కాస్త టీ పెట్టుకురామ్మా. సరే అని ఆరాధ్య టీ పెట్టి శ్రీనివాస్కిస్తుంది. ఏమైంది మావయ్య? చూస్తుంటే ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. నేను చేసే వ్యాపారం పడిపోతుందమ్మా. నాకు వయసు కూడా మీద పడుతుంది. అన్నీ చూసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. నా బిజినెస్లో వాడు నాకు తోడుంటాడనుకుంటే వాడి ప్రపంచం వాడిదైపోయింది. మీరేమి టెన్షన్ పడకండి మావయ్య, అన్నీ అవే సర్దుకుంటాయి.
అని ఆరాధ్య ధైర్యం చెప్పేలోపే ఒక్కసారిగా శ్రీనివాస్ సోఫాపై పడిపోతాడు. అది చూసిన ఆరాధ్యకి ఒక క్షణం ఏమీ అర్థం కాదు. వెంటనే తను, మావయ్య మావయ్య మీకేమైంది మావయ్య, లేవండి మావయ్య. అప్పుడే అక్కడికి మార్కెట్ నుండి అత్త సుమతి వస్తుంది. శ్రీనివాస్ అలా సోఫా పైన పడిపోయుండడం చూసి షాక్ అయిపోతుంది. వెంటనే, ఏవండి ఏవండి ఏమైందండి? కోడలా? మావయ్యకి ఏమైందమ్మా? మావయ్య ఇప్పుడే ఇంటికొచ్చి ఉన్నట్టుండి పడిపోయాడత్తయ్య. అని ఏడుస్తూ అంటుంది ఆరాధ్య. వెంటనే సుమతి ఇలా అంటుంది, పదా కోడలా, మావయ్యని హాస్పిటల్కి తీసుకెళ్దాం. అని అంబులెన్స్కి కాల్ చేసి శ్రీనివాస్ని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. డాక్టర్ శ్రీనివాస్ని ఐసీయూలో ఉంచుతారు. ఎంతో టెన్షన్తో సుమతి డాక్టర్ని ఇలా అడుగుతుంది, డాక్టర్ గారు, మా ఆయనకి ఏమైందండి? తను ఎందుకు అలా చలనం లేకుండా పడి ఉన్నాడు? చెప్పండి డాక్టర్. చూడండి, ఇతనికి పక్షవాతం వచ్చిందండి. ఇతనికి కాళ్ళు చేతులు ఇక పని చెయ్యవు. ఇతను చూడగలడు, వినగలడు, స్పర్శ కూడా ఉంటుంది, కానీ ఏ కదలిక ఉండదు అని డాక్టర్ అనగానే సుమతికి గుండె ఆగినంత పనవుతుంది. అసలు మీరేం మాట్లాడుతున్నారు డాక్టర్ గారు? నిజం చెప్పండి. మా ఆయన పొద్దున వరకు బానే ఉన్నాడు. డాక్టర్ గారు, మా మావయ్య ఎప్పుడు యాక్టివ్గా ఉంటాడండి. ఈరోజు కూడా బయటికి వెళ్ళి వర్క్ చూసుకొని వచ్చాడు, కానీ కొద్దిగా టెన్షన్ పడ్డాడు అంతే. దానికే ఇలా జరిగిందా? చూడండమ్మా, ఇతనికి స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయాయి. అది ఇతని నర్వస్ సిస్టమ్ పైన ఎఫెక్ట్ పడి ఇలా జరిగింది అని డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయ్యో దేవుడా, నేను ఎవరికేం అన్యాయం చేయలేదు. ఎందుకు నా భర్తకి శిక్ష వేశావు? మావయ్యకి ఏం కాదత్తయ్య, మీరు టెన్షన్ పడకండి. కోడలా, ముందు అర్జున్కి కాల్ చెయ్యమ్మా. వాడిని హాస్పిటల్కి తొందరగా రమ్మను. అలాగే అత్తయ్య, ఇప్పుడే చేస్తున్నాను. అని ఆఫీసులో ఉన్న అర్జున్కి ఆరాధ్య కాల్ చేస్తుంది. ఆరాధ్య కాల్ చేస్తుందని అర్జున్ పక్కకు వచ్చి మాట్లాడతాడు. ఏవండి, మావయ్యను మన ఊర్లో ఉన్న పెద్ద హాస్పిటల్కి తీసుకొచ్చామండి. మీరు వెంటనే ఇక్కడికి రండి అని కాల్ కట్ చేస్తుంది ఆరాధ్య. అది విన్న అర్జున్ ఆఫీస్ నుంచి పరుగున హాస్పిటల్కు వస్తాడు. నాన్నని అలా హాస్పిటల్ బెడ్ పైన పడుకోబెట్టడం చూసి అర్జున్ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అర్జున్ వెంటనే డాక్టర్తో ఇలా అంటాడు, డాక్టర్ గారు, మా నాన్నకేమైంది? చూడండి సార్, మీ నాన్నకొచ్చింది న్యూరోలాజికల్ పెరాలిసిస్. సో అతనికి మెంటల్ ప్రెషర్ వల్ల అలా జరిగింది. దీని నుంచి మా నాన్న ఎన్ని రోజులు కోలుకుంటాడో? దీనికి ఒక సొల్యూషన్ చెప్పండి డాక్టర్ గారు. మీ ఇంట్లో కానీ తన చేసే వర్క్లో కానీ మీ నాన్న దేని గురించైనా బాగా టెన్షన్ పడుతున్నారా? వర్క్ ప్రెషర్ అంటే తనకి ఎప్పుడుంటుంది? మా నాన్నే బిజినెస్లని హ్యాండిల్ చేస్తాడు. రోజు కొన్ని ఫిజియోథెరపీ అండ్ బాడీ ఎక్సర్సైజెస్ ఉంటాయి, వాటిని చేయించాలి. అప్పుడే మీ నాన్న మెల్లిమెల్లిగా కోలుకునే ఛాన్సెస్ ఉంటాయి. లేకుంటే తను కాళ్ళు చేతులు పనిచేయక జీవితాంతం వీల్చైర్కి పరిమితమవ్వాల్సిందే అని అనగానే అర్జున్ నోటి మాట ఆగిపోతుంది. అప్పుడే సుమతి అర్జున్తో ఇలా అంటుంది, అర్జున్, నాన్నకి పక్షవాతం వచ్చింది అంటున్నారా? తన కాళ్ళు చేతులు పనిచేయవంటున్నారు. అమ్మా ఆరాధ్య, నాన్నకి ముందేమైంది? మావయ్య ఇంటికొచ్చి నన్ను టీ తీసుకురమ్మన్నాడు. టీ తాగుతూ రియల్ ఎస్టేట్ పడిపోయింది అని టెన్షన్ పడుతూ ఒక్కసారిగా ఉన్నట్టుండి సోఫా పైన పడిపోయాడండి. అప్పుడే సుమతి అర్జున్తో ఇలా అంటుంది, ఒరే అర్జున్, ఆయనకి ఎప్పుడు నీ గురించేరా టెన్షన్? నీకు పెళ్లి చేసి ఇన్ని రోజులవుతున్నా ఏ రోజు ఆరాధ్యతో నువ్వు ఉండలేదు? అది చూసి మీ నాన్న కొడుక్కి ఇష్టంలేని పెళ్లి చేశానని, నీ జీవితం ఇలా అయిందేంటి అని రోజు చాలా బాధపడేవాడురా. అంతేకాక నువ్వు ఆయన స్థానంలో నువ్వుంటూ వ్యాపారం చూసుకుంటే ఆయనకా భారం కాస్త తగ్గేది. నువ్వు ఆరాధ్యతో అలా ఉంటూ ఆయనకి వర్క్ విషయంలో తోడు లేకపోయేసరికి ఆ టెన్షన్తో ఇలా జరిగిందిరా. అది విన్న అర్జున్ తను చేసిన పనుల వల్లే నాన్నకి ఇలా అయిందని చాలా బాధపడతాడు. ఆ మరునాడు శ్రీనివాస్ని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొస్తారు. ఉదయాన్నే ఆరాధ్య దగ్గరుండి,
శ్రీనివాస్ని తన తండ్రిగా భావించి బ్రష్ చేయిస్తుంది. అర్జున్ శ్రీనివాస్కి స్నానం చేయించి తలదూసి నీటుగా డ్రెస్ వేస్తాడు. ఆరాధ్య మావయ్యని దేవుడి రూముకి తీసుకువెళ్ళి పూజ చేసి ఇలా మొక్కుతుంది. దేవుడా, మా మావయ్య తొందరగా కోలుకొని ఎప్పట్లాగా ఉండేలా దీవించు. మా మావయ్య కోలుకుంటే నీకు 101 ప్రదక్షిణలు చేసి 101 కొబ్బరికాయలు కొట్టి అందరికీ అన్నదానం చేయిస్తానయ్యా అని ఎంతో భక్తితో వినాయకుణ్ణి పూజిస్తుంది. ఇలా పూజిస్తున్నప్పుడే అక్కడికి అర్జున్ సుమతులు వస్తారు. అలా ఆరాధ్య దేవుణ్ణి కోరుకోవడం చూసి భర్త అర్జున్, అత్త సుమతి ఆరాధ్యకి మావయ్యపై ఉన్న ప్రేమని చూసి సంతోషపడతారు. ఆ రోజు నుంచి మావయ్య శ్రీనివాస్కి ఆరాధ్య కంటికి రెప్పలా చూసుకుంటుంది. టైముకి వండి అన్నం తినిపిస్తుంది. రోజు సాయంత్రం బయట గాలి తగలాలని వీల్చైర్లో వాకింగ్కి తీసుకువెళ్తుంది. మనసు ప్రశాంతంగా ఉంచటానికి గుడికి తీసుకెళ్తుంది. ఒకరోజు అర్జున్ ఆఫీసుకి సరిగ్గా రావకపోవడం చూసిన రసజ్ఞ అర్జున్తో ఇలా అంటుంది. ఏంటర్జున్ ఇది? ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. కాల్ లేదు, మెసేజ్ లేదు, ఆఫీస్కి కూడా సరిగ్గా రావట్లేదు. నేను ప్రెగ్నెంట్ అయ్యి 1 మంత్ అవుతుంది. నీకింకా ఎంత టైం కావాలి అర్జున్? నేను మా నాన్నకి మన విషయం గురించి చెప్పేస్తాను. అప్పుడు అర్జున్ రసజ్ఞతో ఇలా అంటాడు. నా సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకో ఆరాధ్య. మా నాన్నకి పెరాలిసిస్ వచ్చింది. కాలు చేతులు పడిపోయి వీల్చైర్లో ఉంటున్నాడు. అందుకే నేను నీకు టైం ఇవ్వట్లేదు. ఆఫీస్కి కూడా సరిగ్గా రావట్లేదు. అయ్యో, అలా జరిగిందా? నాకిదంతా ఎందుకు చెప్పలేదు అర్జున్? మావయ్యకి ఇప్పుడు ఎలా ఉంది? నేనొచ్చి ఒక్కసారి చూస్తానర్జున్ అని అర్జున్తో అంటుంది రసజ్ఞ. వద్దు రసజ్ఞ, ఇప్పుడు వద్దులే. నేను హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పుడు చెప్తాను. అప్పుడు చూద్దువుగాని. అండ్ ఈ టైంలో మన విషయం చెప్తే ఇంట్లో వాళ్ళు చాలా టెన్షన్ పడతారు రసజ్ఞ. అప్పుడు అర్జున్ వెంటనే అని రసజ్ఞతో కవర్ చేస్తాడు అర్జున్. ఇకపోతే శ్రీనివాస్ని ఆరాధ్య ఇంట్లో మావయ్యకి గాలి రావటం లేదు అని బయట గాలి కోసం పక్కనే ఉన్న పార్కి తీసుకుని వెళ్తుంది. అక్కడ శ్రీనివాస్తో ఇలా అంటుంది. మావయ్య, ఈ పార్క్ నిజంగా చాలా బాగుంది కదా. మావయ్య, అదివో చూడు, ఆ నీళ్ళలో బాతులు ఎలా చప్పుడు చేస్తున్నాయో. ఇంత మంచి పార్క్ ఇక్కడే పెట్టుకుని నన్ను ఆయన ఒక్కసారి కూడా ఇక్కడికి తీసుకురాలేదు. ఏంటో ఏమో అని మావయ్య శ్రీనివాస్తో సరదాగా మాట్లాడుతూ ఆ పార్క్ అంతా తిప్పి చూపిస్తుంది. అలా శ్రీనివాస్ని పార్క్లో తిప్పి ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఇంట్లోకి వెళ్ళగానే అర్జున్ సుమతులు హాల్లో ఉంటారు. ఆరాధ్యతో అర్జున్ ఇలా అడుగుతాడు. ఆరాధ్య, ఈ టైంలో నాన్నని ఎక్కడికి తీసుకుని వెళ్ళావు? ఎక్కడికి లేదండి, ఇక్కడే పక్కనున్న పార్క్కి తీసుకుని వెళ్ళాను. ఎప్పుడు ఇంట్లో ఉంటే మావయ్యకి బోర్ కొడుతుంది కదా. మావయ్య రోజు బయటికి వెళ్లే వర్క్ చేసే మనిషి. అందుకే అలా బయట గాలి తగులుతుందని తీసుకుని వెళ్ళానండి అని అంటుంది ఆరాధ్య. అది విన్న సుమతి కోడలికి మావయ్య పట్ల ఉన్న ప్రేమని చూసి చాలా సంతోషపడుతుంది. నిజంగా నీలాంటి కోడలు మా ఇంటికి రావడం మా అదృష్టం కోడలు పిల్ల అని అంటుంది అత్త సుమతి. ఆరాధ్య వెళ్ళిపోగానే సుమతి అర్జున్తో ఇలా అంటుంది. చూడురా అర్జున్, నీ భార్య ఎంత మంచిదో. తనకి మన ఇంటి పట్ల, మనుషుల పట్ల ఎంత బాధ్యత ఉందో. ఈ రోజుల్లో ఏ అమ్మాయి ఇలా ఉండదురా. మావయ్యని కూడా తన సొంత తండ్రిగా భావించి ఎంతో ప్రేమగా తను రోజు బ్రష్ చేయించి, తినిపించి, పూజ చేయించి, బయటికి తీసుకువెళ్ళి టైముకి టాబ్లెట్స్ వేస్తుంది. నీకిలాంటి భార్య రావడం నీ అదృష్టం రా అర్జున్ అని కొడుకుతో అంటుంది అమ్మ సుమతి. అది విన్న అర్జున్ ఇన్ని రోజులు తనని ఎంత బాధ పెట్టాడో అర్థం చేసుకుంటాడు. ఆ రోజు రాత్రి తన తప్పు తెలుసుకుని ఆరాధ్యతో అర్జున్ ఇలా అంటాడు. ఆరాధ్య, నేను తప్పు చేశాను. నిన్ను ఏ రోజు నా భార్యగా చూడలేదు. నీతో ఎప్పుడు ప్రేమగా మాట్లాడలేదు. పెళ్లి అయినప్పటినుంచి నిన్ను బాధ పెడుతూనే ఉన్నాను. అయినా కూడా నువ్వు నన్ను తిరిగి ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకు ఆరాధ్య? ఎందుకంటే మీరు నాకు తాళి కట్టిన భర్తండి. మీరు నన్ను ఎంత ద్వేషించినా ఏదో ఒక రోజు మన 3 ముళ్ళ బంధం మన్నని కలుపుతుందన్న నమ్మకమండి. అది విన్న అర్జున్ ఆరాధ్య మంచి మనసు అర్థం చేసుకుంటాడు. అప్పుడే అర్జున్ ఆరాధ్యను తన భార్యగా దగ్గరికి తీసుకుంటాడు. అలా ఆ రాత్రి గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం
అర్జున్ మళ్ళీ ఆ చెరువు దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. తనలో తానే ఇలా మాట్లాడుకుంటాడు. ఒరే అర్జున్, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఆరాధ్యను భార్యగా దగ్గరికి తీసుకున్నావు. ఇప్పుడు ముందు నువ్వు ఇష్టపడ్డ రసజ్ఞని ఏం చేస్తావు? తను నీపైనే అన్ని హోప్స్ పెట్టుకునుంది కదా. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు కదా. ఇప్పుడెందుకు ఆరాధ్యపై నీకు ప్రేమ కలిగింది? ముందు నీకు పెళ్ళయిందన్న విషయం చెప్పకుండా తనని ప్రేమించి కలిసి కడుపు చేసి తనని మోసం చేశావు. ఇప్పుడు నీ భార్యని దగ్గరికి తీసుకుని తిన్ని మోసం చేశావు అని తన్ను తానే నిందించుకుంటాడు. ఎటూ అర్థం కాక ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్లో అర్జున్ కోలీగ్ వివేక్ అర్జున్ టెన్షన్ పడడం చూసి ఇలా అంటాడు. ఒరే అర్జున్, ఏంట్రా మొహం అదోలా పెట్టావు? నిన్ను ఎప్పుడు ఇలా చూడలేదురా అర్జున్. ఏమైంది అర్జున్? ఎందుకని అంతలా టెన్షన్ పడుతున్నావురా? అర్జున్ వివేక్కి పక్కకి తీసుకువెళ్ళి ఇలా అంటాడు. వివేక్, మీరందరూ అనుకున్నట్టు నేను సింగిల్ కాదురా. నాకు పెళ్ళయి 3 నెలవుతుంది. అది విన్న వివేక్ షాక్ అయిపోతాడు. నీకు పెళ్ళయిందా? మరి ఇన్ని రోజులు చెప్పలేదెందుకురా? అయినా పెళ్లి చేసుకుని రసజ్ఞ మేడం వెనకాల ఎందుకు తిరిగావురా? నేనిష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాన్రా. తనతో ఏ రోజు నేను ప్రేమగా లేను. కాని ఎప్పుడైతే రసజ్ఞని కలిశానో నాకు పెళ్లి అయిందన్న విషయం కూడా మర్చిపోయి తనతో ప్రేమలో పడిపోయిన్రా. కాని ఇప్పుడు నేను ఆరాధ్య ప్రేమని అర్థం చేసుకున్నాను. ఇన్ని రోజులు తన్ని ఎంత టార్చర్ చేశానో తెలుసుకున్నాను. మా నాన్నని అంత బాగా చూసుకునేసరికి తన మంచి మనసు ఏంటో తెలుసుకున్నాను. నాకు ఇప్పుడు ఆరాధ్యపై కూడా ప్రేమ కలిగిందిరా. అలా అర్జున్ అనగానే వివేక్కి ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. ఇదంతా రసజ్ఞ చాటుగా వింటుంది. రసజ్ఞని చూసిన అర్జున్ ఫ్యూసులు ఎగిరిపోతాయి. అర్జున్కి పెళ్ళయిందన్న విషయం తెలుసుకున్న రసజ్ఞ ఏం చేయబోతుంది? అర్జున్ కడుపుతో ఉన్న రసజ్ఞకి న్యాయం చేస్తాడా? లేక 3 ముళ్ల బంధానికే ముడిపడిపోతాడా? పేద వర్సెస్ రిచ్ కోడలు పార్ట్ 5 కోసం పాలడబ్బా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.